హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఒక ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ డే, ఫ్రెష్గా వర్క్ని స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ అయితే చూడండి, ఇంతవరకు వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా 3 బిల్డింగ్స్ ఉన్నాయి. 3 బిల్డింగ్స్ ఫినిష్ చేస్తే ఇంకా ప్రాజెక్ట్ క్లోజ్ చేసేవచ్చు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ. టిఫిన్ తినేసి సెంటర్కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతున్నాను అనమాట. అప్లోడ్ చేయడానికి వెళ్ళాను సెంటర్కి. మా ఇంటి దగ్గర అంత నెట్వర్క్ సిగ్నల్ ఉండదు, సో అప్లోడ్ చేయడానికి సెంటర్కి వెళ్ళి వస్తున్నాను. అండ్ రిటర్న్ వచ్చాక ఇంకా ఈ బిల్డింగ్ అయితే ఫినిష్ చేసేయాలి. ఇది కన్స్ట్రక్ట్ అయితే అయిపోయింది, బట్ పెయింట్ వర్క్ అవన్నీ డీటెయిలింగ్ వర్క్ అంతా పెండింగ్ ఉంచేసాను. ఇది ఈరోజు ఫినిష్ చేసి మొత్తం అసెంబుల్ చేసేయాలి. సో ఇది ఏంటంటే ఒక థిన్ ట్రాన్స్పరెంట్ షీట్ కొన్నాను క్రాఫ్ట్ షాప్లోనే. అది విండో గ్లాస్గా బాగా వర్కౌట్ అయింది. ఇదివరకు అయితే నేను ఫోల్డర్ కవర్స్ యూజ్ చేసేవాడిని, బట్ ఇది కొన్నాను ప్రత్యేకించి. ఇది స్మాల్ షట్టర్ అనమాట, అంటే డీటెయిలింగ్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఈరోజు నైట్కి ఎలా అయినా ఈ బిల్డింగ్ ఫినిష్ చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో మొత్తం ఇవి గ్రీన్ వన్స్ ఏమో జనరేటర్స్ అనమాట. అన్నీ ప్లేస్ చేసేసి అసెంబుల్ చేసి ఇంకా స్టిక్ చేసేయటమే. సో ఈవినింగ్ మళ్ళీ నేను సెంటర్కి వెళ్ళాను కొన్ని సామాన్లు తేడానికి. ఏంటంటే కొంచెం కుకింగ్ చేద్దాం ఈరోజు, కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఈ సామాన్లు కొనడానికి సెంటర్కి వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను ఇంటికి. బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సోలార్ పెట్టాలి పైన, అదొక్కటే పెండింగ్. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. వెజిటేబుల్స్ ఏంటంటే ఆనియన్ అండ్ టొమాటో కట్ చేసుకున్నాను. చాలా సింపుల్ కుకింగ్. ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, తర్వాత టొమాటో వేసుకున్నాను, తర్వాత ఎగ్ కొట్టి వేసేసాను అందులో. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాను. బాగా ఫ్రై చేశాక ఎగ్ అంతా సపరేట్ చేసుకున్నాను. సేమ్ కడాయిలో వాటర్ వేసుకొని అందులో ఇప్పి నూడిల్స్ వేసుకొని మసాలా వేసుకొని ఇంకా వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అవుతుందన్న టైంలో ఎగ్స్ అందులో వేసేయాలన్నమాట. లుక్ అయితే చాలా బాగుంది. అంత జ్యూసీగా అయితే రాదు, చూసారా ప్లేట్లోకి వచ్చేసరికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. సో ప్రింటర్ ఎందుకు కొన్నానో ఇప్పుడు అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి, ఏంటంటే నాకు కావాల్సిన సైజులో ప్రింట్ తీసుకోవడానికి నేను చాలా సైజెస్ మార్చి ప్రింట్ తీసి ప్రింట్ తీసాక నాకు ఒక సైజు యాక్యురేట్ అనిపించింది అనమాట. సో సోలార్ ప్యానల్స్ ప్రింట్ తీసి వాటిని కూడా అసెంబుల్ చేశాను. సో ఇది బిల్డింగ్ నెంబర్ 2. యాక్చువల్లీ ఇది మెయిన్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. మార్కింగ్స్ అన్నీ వేసుకున్నాను. టైం అయితే 11:30 అయింది. ఇప్పటివరకు ఏంటంటే బిల్డింగ్ అది డీజీ బిల్డింగ్ అయిపోయింది. ఇది మెయిన్ బిల్డింగ్ కలరింగ్ అయింది. నేను ఈ ప్యాడ్ కింద ఎందుకు పెట్టానంటే అవి బెండ్ అవ్వకుండా ఉండడానికి అన్నమాట, డ్రై టైంలో బెండ్ అవ్వకుండా ఉండడానికి. సో డీజీ బిల్డింగ్ అయితే అయిపోయింది. అండ్ ప్రాజెక్ట్ కూడా ఇంకా క్లోజింగ్ అయిపోతుంది. మోస్ట్లీ ఇంకొక 2 డేస్లో అయిపోద్ది. సో గైజ్, బాయ్, టేక్ కేర్.